స్వాధ్యాయ యోగా కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. గత ఎన్నో ఎపిసోడ్లుగా ఎన్నెన్నో పుస్తకాలపై అద్భుతమైన జ్ఞానాన్ని శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా పొందుతూ వస్తూ ఉన్నాం. అల్టిమేట్గా ధ్యానమే అన్ని సమస్యలకు పరిష్కారం. ధ్యానమే ఆత్మజ్ఞానానికి పునాది. ధ్యానంపై ఇంకా ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాసిన, ఎంతోమంది ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన, ఎంతోమంది గురువులు ఎంతో చెప్పిన, ఇంకా ధ్యానంపై ఎన్నో ప్రశ్నలు అందరికీ ఉంటూనే ఉన్నాయి. కొంతమంది ధ్యానం అంటే కేవలం కూర్చొని చేసేదే అని, కొంతమంది 24 గంటలు ధ్యాన స్థితిలోనే ఉండాలని, కొంతమంది పడుకున్నప్పుడు కూడా ధ్యానంలోనే ఉండాలని, కొంతమంది ప్రతి పనిలోనూ ధ్యానంలో ఉండాలని, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ధ్యానంపై ఇంకా ఏమైనా పుస్తకాలు ఉన్నాయా, ఉంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అన్న విషయాలు ఈరోజు మనం శ్రీనివాస్ రెడ్డి గారితో చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్కారం నవకాంత్. ధ్యానం అంటే చాలామందికి ఎన్నో పుస్తకాలు ఉన్నా ఎక్కడో కన్ఫ్యూజన్ ఉంటూనే వస్తుంది. ఎందుకంటే కొంతమంది అంటారు ధ్యానం అంటే రోజు ఇంతసేపు కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే ఇదే ధ్యానం అంటారు. కొంతమంది ఛాయ్ తాగుతూ ధ్యానం చేయాలని కొంతమంది అంటారు. కొంతమంది ఎప్పుడూ అవేక్గా ఉండాలి, 24 hours ఈ క్షణంలో ఉండాలని ఎక్కట్ లాంటి వాళ్ళు అంటారు. కొంతమంది పడుకున్నా సరే ధ్యానంలోనే ఉండాలి అని కొంతమంది అంటారు. ఇంకా ఎవరైనా సమగ్రంగా ఇంకా ఏమైనా పుస్తకాలు ఉన్నాయా ధ్యానంపై, ఉంటే అవి ఏంటి, దానిలో విశేషాలు వివరాలు ఏంటి, దానిలో ఉన్న జ్ఞానం ఏంటి? అండర్స్టాండింగ్ ఎప్పుడూ ఉంటుంది నవకాంత్. కొత్తగా ఒక 4 పదాలు అర్థం చేసుకోవాలి. ధ్యానము అంటే ఫస్ట్ వేకప్ అంటే ఎవరైతే వాళ్ళు ఏ చైతన్య స్థాయిలో ఉంటారో మనము ధ్యానంకి ఇచ్చే నిర్వచనాలు వాళ్ళున్న చైతన్య స్థాయిలో అర్థం చేసుకుంటారు. అవును. ఓకే. టోటల్గా స్పిరిచువల్ లిటరేచర్లో ఫస్ట్ థింగ్ ఈజ్ వేకప్ అంటే వాడు భౌతికంగా ఉండొచ్చు, మేల్కొని భావాలు కూడా మేల్కొని ఉండొచ్చు, మనసు కూడా మేల్కొని ఉండొచ్చు, అట్లా అనమాట. వేకప్ తర్వాత గ్రో అప్. నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతూ ఉన్నప్పుడే నీకు ధ్యానం యొక్క నిర్వచనాలు, ధ్యాన శాస్త్రం బాగా అర్థమవుతుంది. ఎదుగుతూ ఉండడం అంటే ఈ ప్రకృతితో పాటు అనుసంధానమై జీవించటం. ఓకే. ప్రోగ్రెస్ ఉండాలి నీ జీవితంలో. ఎప్పుడు స్టక్ కాకుండా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఉన్నదని గ్రోత్ అంటారు. ఓకే. ఫస్ట్ వేకప్, గ్రో అప్. తర్వాత మూడవది క్లీనప్, ప్యూరిఫికేషన్ అవుతుండాలి. ఎప్పుడు అన్ని శరీరాలలో నీ హోల్ సిస్టంలో ఆ క్లీనప్ జరుగుతున్నప్పుడు నీకు ధ్యానం యొక్క విశిష్టత బాగా, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ నీకు నువ్వు చేసే సాధన బట్టి పెరుగుతూ ఉంటుంది. అది క్లీనప్. ఓకే. లాస్ట్ది షో అప్ అంటే నువ్వు దాన్ని జీవితంలో ప్రాక్టికల్గా నీ యొక్క ఆ సేవా దృక్పథంలో ఆ ధ్యానం ఒక ప్రతిబింబించాలి. అది షో అప్. సో ధ్యానము అంటే వేకప్, ఓకే, గ్రో అప్, క్లీనప్ అండ్ షో అప్. ఓకే. అన్నీ కవర్ చేసిన దాంతో ఈ మధ్య, ఎందుకంటే నాకు 1995-96 నుంచే దీపక్ చోప్రా గారు చాలా అద్భుతమైన పుస్తకాలు రాసేవారు. ఏజ్లెస్ బాడీ, టైమ్లెస్ మైండ్, అన్ని పుస్తకాలు ఆయన రాయటము. కానీ చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏంటి ఈయన ధ్యానం గురించి ఎక్స్క్లూజివ్గా ధ్యానం గురించి ఏం పుస్తకం ఎప్పుడు వస్తుందా అని. సో ఈ సంవత్సరము తీశారనమాట ఆయన, టోటల్ మెడిటేషన్ అని. ఇది అద్భుతమైన పుస్తకం. దీపక్ చోప్రా గారి స్పెషాలిటీ ఏంటి ఆ స్పిరిచువల్ ఫీల్డ్లో? దీపక్ చోప్రా గారి స్పెషాలిటీ అంటే ఆయన ఏదైనా నవకాంత్ ఈ టైంలో భూమి మీద ఆయన యాక్చువల్గా అంటే ఆయన గురించి నేను చదివిన విషయాలలో ఆయన ఒక మామూలు సగటు మానవుడిలాగానే జీవించాడు. ఓకే. ఆయన హీఈస్ ఎ డాక్టర్, హీ వాస్ ఎ డాక్టర్. సో ఆయన అసలుకు ఎందుకు మెడిటేషన్ కోసము మహేష్ యోగి దగ్గరికి వెళ్ళారు అంటే ఆయనకు స్మోకింగ్ వదిలేయాలని ఉండే. ఓకే. దానికోసం ఆయన మహేష్ యోగి దగ్గరికి వెళ్ళారు. సో ఎప్పుడైతే మహేష్ యోగి దగ్గరికి వెళ్ళారో ఆ మహేష్ యోగి గారి ఇచ్చిన ఆ స్ఫూర్తితో ఆయనకు ఈ ఆయుర్వేదం మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆయుర్వేదం. దాని తర్వాత ఇండియాకి వచ్చి మొత్తం ఆయుర్వేదం అంతా చదివారు. ఈజ్ ఎ మెడికల్ డాక్టర్ బట్ హీ స్టడీడ్ ఆయుర్వేద. చాలా సింప్లిఫైడ్ స్పిరిచువాలిటీ ఉంటాయి ఆయన బుక్స్లో. ఆయన బుక్స్ అన్నీ
చాలా మంచిగా క్రియేటివ్గా ఉంటాయి. ఐ రెడ్ మోస్ట్ ఆఫ్ హిస్ బుక్స్. మోస్ట్ ఆఫ్ హిస్ బుక్స్. అండ్ ఈ బుక్ బాగుంది. టోటల్ మెడిటేషన్ అన్నది ఒక కొత్త కోణం, లేటెస్ట్గా వచ్చింది. బాగా ఆకట్టుకున్నది. ఈ పుస్తకం ద్వారా ఆయన ఏం కన్వే చేయాలనుకుంటున్నాడు? మెడిటేషన్ అంటే ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. అది మెడిటేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్. ధ్యానం సకల భోగ కారణం. ప్రతి దానికి ధ్యానము అన్నది సొల్యూషన్. ప్రతి ప్రశ్నకు ధ్యానమే సమాధానం. సో ఈ ధ్యానము చైతన్యము అన్నది ఎలా అయితే మొత్తము ఈ సృష్టిలో డైవర్సిటీ అండ్ యూనిటీ ఎలా రెండు ఉంటాయి. ఓకే, అంటే డిఫరెన్స్, సిమిలారిటీస్, అద్వైతము ప్లస్ కామన్ థింగ్స్, నాన్ కామన్ థింగ్స్ కలిపి, అందుకోసం ఆ డైవర్సిటీ, ఆ యూనిటీ ఉన్న దాన్ని ఆయన దాన్ని టోటాలిటీ అంటాడు. సో అందుకోసమే ఈ టోటల్ మెడిటేషన్ అని నామకరణం చేశాడు ఈ పుస్తకానికి. మనకు బాగా ఆకట్టుకున్నది ఏంటి అంటే మెడిటేషన్ మోడ్ అంటే ఇప్పుడు ఒక టీవీ ఉంది నవకాంత్. ఓకే, ఆ టీవీలో నువ్వు ఏ ఛానల్ పెట్టుకుంటే ఆ ఛానల్ని నువ్వు వీక్షిస్తుంటావు. అవును, అది కనుక నీకు అర్థమైంది అనుకో, ఓహో ధ్యానంలో కూడా కొన్ని మోడ్స్ ఉంటాయి. ఓకే, ఏ మోడు ఇవన్నీ కవర్ అయినా లేదా అన్న అవగాహన వచ్చినప్పుడు నీకు ధ్యానం బాగా ఎఫర్ట్లెస్గా కుదురుతుంది. ఓకే, సో హీ బిలీవ్స్ ఇన్ మోర్ ఆఫ్ ధ్యానము అంటే చాలా ఎఫర్ట్లెస్గా అయ్యేదాన్నే ఆయన ధ్యానము అంటారు. ఎఫర్ట్లెస్గా అయిపోవాలి ధ్యానం అన్నది. నేను ఏదో కూర్చొని చేస్తున్నాను అనుకోవడం కాదు. మెడిటేషన్ నిజంగా రెండు పదాలు ఉన్నాయి నవకాంత్ ధ్యానంని బాగా అర్థం చేసుకోవడానికి. ఒకటి న్యాచురల్గా జరగాలి. న్యాచురల్గా అంటే ప్రకృతి సిద్ధంగా, సహజంగా. ఓకే, రెండవది ఏంటంటే ఎఫర్ట్లెస్. ఓకే, ఎప్పుడు కష్టపడకుండా, అనవసరమైన కష్టాలు అనవసరమైనవి పెట్టుకొని దాని మీద, ఆ ప్రాసెస్ మీద మనము యుద్ధం చేయకుండా ఎంత ఎఫర్ట్లెస్గా జరిగితే నీకు అంత టోటల్ మెడిటేషన్ కుదురుతుంది. దానికి ఒక 8 నుంచి 9 ఓవరాల్ కవర్ చేసేటట్టు రాశాడు అనమాట మెడిటేషన్ మోడ్ అని. అందుకోసమే ఈ బుక్ చాలా బాగుంది. ఏంటి 8? గోయింగ్ ఇన్ టు మెడిటేషన్ మోడ్లో ఫస్ట్ ఏంటి అంటే ఒక 8 నుంచి 9 పదాలు ఉన్నాయి. ఇవన్నీ పదాలు ధ్యానంకి పర్యాయ పదాలే. ఓకే, కానీ వాటిని ఏం చేస్తున్నారు అంటే ఈ డైవర్సిఫైడ్ ఫీల్డ్లో ఒక్కొక్క పదాన్ని ఆ ధ్యానంకి దానికి ఏంటి సంబంధం అన్న చెప్పినప్పుడు హోలిస్టిక్గా చూడొచ్చు ధ్యానం అనే ప్రాసెస్ని. ఓకే, సో మొట్టమొదటిది ఏంటి అంటే చాలామంది ఫస్ట్ లెవెల్లో 2 పదాలు ఉన్నాయి నవకాంత్. మైండ్ఫుల్నెస్ అని వాడుతుంటారు. మైండ్ఫుల్నెస్ ఈజ్ ద వే యువర్ మైండ్ రికవర్స్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్ అంటే నీ మనసు ఎప్పుడైతే నీ కంట్రోల్లో లేకుండా 10 చోట్ల తిరుగుతున్నదో ఆ డిస్ట్రాక్షన్గా ఉన్న ఆ మోడ్ ఆఫ్ మైండ్ని నువ్వు మెడిటేషన్ మోడ్కి తీసుకురావడానికి నువ్వు చేసే ఆ ప్రక్రియని మైండ్ఫుల్నెస్ అంటారు. ఓకే, డిస్ట్రాక్షన్గా అంటే మైండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తిరిగే దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకురావాలి మైండ్. మాకు ఒక దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ డిస్ట్రాక్షన్ని నువ్వు జయించాలి అంటే యూ షుడ్ బికమ్ మైండ్ఫుల్. అంటే ఒక దగ్గర తీసుకొచ్చి ఒక దాని ఫోకస్ పెట్టాలి. అది అవుతుంది మైండ్ఫుల్నెస్లో. ఓకే, అదే ధ్యానం అంటే. ధ్యానం మనం ఏమంటాము, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటాం. మెడిటేషన్ చేస్తే ఇఫ్ యు ఆర్ నీ యొక్క మోడ్లో మైండ్ఫుల్నెస్ అన్నది ఆ సబ్సెట్ ఆఫ్ మెడిటేషన్ జరుగుతున్నప్పుడు నీ మైండ్లో డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఓకే, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా ఈ డిస్ట్రాక్షన్స్ మైండ్ఫుల్నెస్ అనే ప్రక్రియ జరిగి నీ మనసు అన్నది బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది. ఓకే, మెడిటేషన్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ టూల్. నీ ఓవరాల్ మైండ్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. మైండ్ బ్యాలెన్స్ చేసే టూల్ మెడిటేషన్. ఫస్ట్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుంది మనిషికి? డిస్ట్రాక్షన్ ఉంటే ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అవునా? అప్పుడు ఏది వచ్చి నిన్ను అది మెడిటేషన్ మోడ్లోకి తీసుకొస్తుందంటే మైండ్ఫుల్నెస్. ఓకే, 9 రకాలలో పరిపూర్ణంగా నీ మనసులో జరిగే ప్రక్రియలలో అయ్యే ఇంబ్యాలెన్సెస్ని ఈ ధ్యానము అన్నది ఇలా బ్యాలెన్స్ చేస్తున్నది 9 స్టెప్స్లలో. ఓకే, ఫస్ట్ది డిస్ట్రాక్షన్ ఉంటే కనుక ఏం చేయాలి అంటే ఫస్ట్ యూ షుడ్ బికమ్ మైండ్ఫుల్నెస్. దట్ ఈస్ మెడిటేషన్. ఓకే, ఓకే, రెండవది
చాలామందికి వాళ్ళ మానసిక అలవాట్లు భౌతిక అలవాట్లతో ఆ అలవాట్ల నుంచి ఎట్లా మనము ఆ అలవాట్లను జయించాలని చాలామంది తాపత్రయపడుతుంటారు. అవును. దానికి ఈ ధ్యానంలో మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ ఎంక్వైరీ అంటాం. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే అసలుకు ఈ అలవాటు నన్ను ఏం చేస్తుంది, నాకు ఈ అలవాటు నాలో ఎప్పుడు పుట్టింది, దీనికి కారణం ఏంటి, దీన్ని నేను ఎట్లా జయించాలి అన్న ప్రాసెస్ని సెల్ఫ్ ఎంక్వైరీ అంటాం. ఓకే. ఫస్ట్దేమో మైండ్ఫుల్నెస్, రెండవది సెల్ఫ్ ఎంక్వైరీ చేసినప్పుడు నువ్వేమవుతుందో ధ్యానంలో నువ్వు సెల్ఫ్ ఎంక్వైరీ చేసినప్పుడు ఏ పార్ట్ ఆఫ్ థింగ్స్ నీ అలవాట్లు నిన్ను ఇంబ్యాలెన్స్ చేసిన అలవాట్లు మీద నీ పై చేయి అవుతుంది. ఓకే. ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా దట్ ఈస్ హౌ యువర్ మైండ్ బికమ్స్ బ్యాలెన్స్డ్ విత్ మెడిటేషన్. సో నువ్వు మళ్ళీ ధ్యానం చేస్తుంటే ఆ పాజిటివ్ సైడ్ ఏంటి, ఈ ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ చేసే సైడ్లో ఏంటి అన్నది నీకు ఎప్పుడైతే నీకు అవగాహన వస్తుందో నువ్వు ఆ ధ్యానము అనే మోడ్లోకి ఎలా వెళ్ళాలి అన్నది నీకు అర్థమవుతుంది. మొట్టమొదటిదేమో మైండ్ఫుల్నెస్, డిస్ట్రాక్షను. రెండవది ఏంటి, హ్యాబిట్స్తో తనకలాడుతున్న వాళ్ళకు ఆ సెల్ఫ్ ఎంక్వైరీ పార్ట్ ఆఫ్ మెడిటేషన్ విల్ హెల్ప్ దెమ్ టు బ్యాలెన్స్ దేర్ మైండ్. ఓకే, రైట్. మూడవది రిఫ్లెక్షన్ అంటే చాలామందికి మనసులో ఆలోచనలు చేయకుండా థాట్లెస్నెస్లో ఉన్నాము అనుకుంటూ ఉంటారు. అందరు ఆలోచనలు రావు, అక్కడ పెద్ద జీవితంలో పెద్ద ప్రాబ్లం ఉంటుంది కానీ వానికి ఆలోచించడం రాదు. దాన్ని ఏమనాలి? థాట్లెస్నెస్ స్టేట్లో ఉంటాడు. అంటే ముద్దుబారిపోయి ఉంటుంది మనసు తమోగుణంతో థాట్లెస్నెస్. వానికి ఆలోచించే ఓపికలు ఉండవు. వానికి ఎరుకతో కాదు, ఎరుక ఉంటే నీకు అవన్నీ డిఫరెంట్. మెడిటేషన్ చేస్తే నీకు ఎరుక వచ్చినట్టు. ఓకే. తమోగుణంతో థాట్లెస్ అంటే మబ్బు మీద ఆలోచించడం రాదు. ఆలోచించడం నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఎలా ఆలోచించాలో నాకు తెలీదు అంటుంటారు. అట్లాంటి వాళ్ళకు ఈ రిఫ్లెక్షన్ అనమాట. రిఫ్లెక్షన్ ఏం చేస్తుంది, ఓహో నేను ఎక్కువ ఈ తమోగుణపు దాని మీద కాకుండా సాత్విక దాని మీద ప్రక్రియ మీద ఎప్పుడైతే నా దృష్టి పెడతానో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆలోచన. స్పేస్ మీద, స్పేషియస్నెస్ మీద ఉన్నప్పుడు నువ్వు కాంట్రాక్టెడ్గా ఆలోచించవు. ఓకే, అది రిఫ్లెక్షన్ అంటే. మొట్టమొదటిదేమో మైండ్ఫుల్నెస్, రెండవదేమో సెల్ఫ్ ఎంక్వైరీ, మూడవది రిఫ్లెక్షన్. ఎవరైతే ఈ ఆలోచన స్థాయి లేదు అనుకుంటే ఓపిక ఉండదో వాళ్ళకి రిఫ్లెక్షన్. ఓకే. నాలుగవది కాంటెంప్లేషన్. అంటే చాలామందికి ఈజ్ ద వే యువర్ మైండ్ రికవర్స్ ఫ్రమ్ కన్ఫ్యూజన్. అర్థమవుతుందా? మనసు ఎప్పుడైతే కన్ఫ్యూజన్తో నిండి ఉంటుందో అప్పుడు నేను శరీరాన్ని కాదు, భౌతిక జీవితాన్ని కాదు, నేను ఇమోషన్స్ కాదు, నేను ఆలోచనలు కాదు అన్నంత డీప్ లెవెల్ మెడిటేషన్ని వీళ్ళు కాంటెంప్లేషన్ అంటారు. సెల్ఫ్ ఎంక్వైరీలో కాంటెంప్లేషన్ ఇంకా డీపర్ లెవెల్స్కి వెళ్తాం. డీపర్ లెవెల్ ఎంక్వైరీ కాంటెంప్లేషన్ అంటారు. కాంటెంప్లేషన్ చేసినప్పుడు నీ యొక్క ఆ కన్ఫ్యూజన్ సైడ్ మెడిటేషన్ ఏం చేస్తుంది అంటే నీ కన్ఫ్యూజన్ సైడ్ నుంచి నిన్ను బ్యాలెన్స్ చేసేస్తుంది. మొట్టమొదటిదేమో మైండ్ఫుల్నెస్, రెండవదేమో సెల్ఫ్ ఎంక్వైరీ, మూడవది రిఫ్లెక్షన్, నాలుగవదేమో కాంటెంప్లేషన్, ఐదవదేమో కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఈజ్ ద వే యువర్ మైండ్ రికవర్స్ ఫ్రమ్ పాయింట్లెస్నెస్. నీకు ఎప్పుడు ఏది ఆలోచించాలన్నా దాని మీద దృష్టి కేంద్రీకరించలేవు. నీకు ప్రతిదీ పాయింట్లెస్గా అనిపిస్తుంటుంది, ఒక పాయింట్ కనపడదు అక్కడ. అప్పుడు అలా నీ మనసు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్కి లోనవుతుందో అప్పుడు ఈ ధ్యానం అన్నది నీకు ఆ ఫోకస్ని, కాన్సన్ట్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ఫస్ట్దేమో మైండ్ఫుల్నెస్, రెండవది సెల్ఫ్ ఎంక్వైరీ, మూడవదేమో రిఫ్లెక్షన్, నాలుగవదేమో కాంటెంప్లేషన్, ఐదవదేమో కాన్సన్ట్రేషన్, పాజిటివ్ సైడ్. ఎవరైతే ఈ నెగిటివ్ సైడ్ ఎట్లా ఇంబ్యాలెన్స్ అవుతారో అంటే డిస్ట్రాక్షను, హ్యాబిట్స్, థాట్లెస్నెస్, కన్ఫ్యూజను, పాయింట్లెస్నెస్. ఓకే. వీటిని నువ్వు బ్యాలెన్స్ చేసి నీ మనసు బ్యాలెన్స్ కావాలి అంటే నీకు ధ్యానమే దాన్ని నా టోటల్ మెడిటేషన్ అంటాడు. ఓకే. నెక్స్ట్ది ప్రేయర్ ఈజ్ ద వే యువర్ మైండ్ రికవర్స్ ఫ్రమ్ హెల్ప్లెస్నెస్. జీవితంలో ఎన్నోసార్లు మనము నిస్సహాయ స్థితిలో ఉంటాం. ఓకే. ఆ నిస్సహాయత స్థితి నిన్ను ఎంత ఇంబ్యాలెన్స్ చేస్తుందంటే మళ్ళా నువ్వు ఆ నిస్సహాయ స్థితి నుంచి నాకు సహాయము నాలో నుంచి దొరుకుతుంది అన్న ఆ కోణంనే మనం ప్రేయర్ అంటాం. ఆ ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ మెడిటేషన్. ప్రేయర్ కూడా ఈజ్ మెడిటేషన్.
ఎప్పుడైతే హెల్ప్లెస్నెస్ ఉన్నప్పుడే కదా మనం ప్రేయర్ చేసేది. ఏది చేత కాదు, ఏది ఇంకా లేని డోర్ లోపల చేస్తాం. సో అప్పుడు అంత ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు మళ్ళీ నువ్వు ఆ బ్యాలెన్స్లోకి రావడమే మెడిటేషన్ మోడ్లోకి ఎంటర్ కావటం అంటే ఎఫర్ట్లెస్గా. ఫస్ట్ ఇది మైండ్ఫుల్నెస్, రెండవది సెల్ఫ్ ఎంక్వైరీ, మూడోది రిఫ్లెక్షన్, కాంటంప్లేషన్, కాన్సన్ట్రేషన్, ప్రేయర్. నెక్స్ట్ ఇది క్వైట్ మైండ్ ఈజ్ ద వే యువర్ మైండ్ రికవర్స్ ఫ్రమ్ ఓవర్ వర్క్. నీ మనసు ఎక్కువగా పని చేసేసింది, ఆ ఓవర్ వర్క్ నుంచి నువ్వు మళ్ళీ బ్యాలెన్స్కి రావాలంటే నువ్వు నీ మనసుని క్వైట్ చేయాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎందుకంటే అది ఓవర్ వర్క్ చేసేసింది, ఎక్కువ ఆలోచించేసింది, ఎక్కువ పని చేసేసింది. ఎక్కువ పని చేసేసినప్పుడు నీ మనసు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్కి చేయాలంటే నువ్వు ఆ ధ్యానం ప్రక్రియలో ఆ క్వైట్ మైండ్ ధ్యానం చేస్తే నీకు క్వైట్ మైండ్ వస్తుంది. కరెక్ట్. కంట్రోల్డ్ బ్రీతింగ్ ఈజ్ ద వే యువర్ మైండ్ రికవర్స్ ఫ్రమ్ స్ట్రెస్. ఎక్కడైతే స్ట్రెస్ ఉంటుందో అక్కడ నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ స్ట్రెస్ నీలో ఉండడానికి ఆస్కారమే లేదు. స్ట్రెస్ ఆటోమేటిక్గా పోతుంది. ఎందుకంటే ఆ స్ట్రెస్ నేను ఇంబ్యాలెన్స్ చేసేసింది. ఓహో నేను స్ట్రెస్ అయ్యాను, ఇప్పుడు ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే నువ్వేం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం ఎప్పుడైతే చేస్తావో స్ట్రెస్ ఆటోమేటిక్గా పోయి ఈ మైండ్ మెడిటేషన్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది. లాస్ట్ది బ్లిస్ ఈజ్ ద వే యువర్ మైండ్ రికవర్స్ ఫ్రమ్ సఫరింగ్. ఓకే. బ్లిస్ నువ్వు ఎప్పుడైతే ఈ దుఃఖంతో నీ మనసు ఇంబ్యాలెన్స్ అయిందో, ఈ బ్లిస్ఫుల్ స్టేట్ రావాలంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నువ్వు ఈ దుఃఖాన్ని నుంచి ఈ పరమానంద స్థాయికి నీ మెడిటేషన్ మోడ్లోకి ఎంటర్ అయిపోయి నీ మనసు బ్యాలెన్స్ అయిపోతుంది. మైండ్ఫుల్నెస్, సెల్ఫ్ ఎంక్వైరీ, రిఫ్లెక్షన్, కాంటంప్లేషన్, కాన్సన్ట్రేషన్, ప్రేయర్, క్వైట్ మైండ్, కంట్రోల్డ్ బ్రీతింగ్, బ్లిస్. ఇవి పాజిటివ్ సైడ్. కంట్రోల్ బ్రీతింగ్ గురించి ఏం చెప్తాడు? కంట్రోల్ బ్రీతింగ్ అంటే సహజమైన బ్రీతింగ్. అక్కడ కరెక్ట్ బ్రీతింగ్ అని పెడితే సరిపోయేది. ఇవన్నీ పాజిటివ్ సైడ్స్. ఓకే. నెగిటివ్ సైడ్స్ ఏంటి? డిస్ట్రాక్షన్, హ్యాబిట్స్, థాట్లెస్నెస్, కన్ఫ్యూజన్, పాయింట్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, ఓవర్ వర్క్, స్ట్రెస్, సఫరింగ్. ఇవన్నీ నీ మైండ్ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఈ రెండింటికి మధ్యలో నీకు ఎంటర్ కావాల్సింది మెడిటేషన్ మోడ్. మెడిటేషన్ మోడ్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఏం చెప్తాడు? మెడిటేషన్ మోడ్ అంటే నీలో ఆల్రెడీ ఉన్న ఆ ఆత్మనితో నువ్వు కాంటాక్ట్ చేయడమే మెడిటేషన్ మోడ్ అంటే. ఆల్రెడీ అది నీలో ఉంది, నీలో ఉన్నదాన్ని నువ్వు చేరటం, టచ్ చేసుకోవాలి. అది మెడిటేషన్. అదే మెడిటేషన్ మోడ్ అంటే. అదే మనకు రకరకాల మోడ్స్ ఉంటాయి కదా ఫోన్లలో, అట్లా మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళాలి. మెడిటేషన్ మోడ్లోకి ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోవాలి, కష్టపడి కాదు. దానికి నువ్వు ఈ 9 ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ సైడ్ అన్న తటస్థపడుతూనే ఉంటాయి. నెగిటివ్ సైడ్ ఆర్ పాజిటివ్ సైడ్. ఇవన్నీ టోటల్గా చూసినప్పుడు నీకు టోటల్ మెడిటేషన్ యొక్క లాభాలు కనపడతాయి. మెడిటేషన్ అనే ప్రక్రియని సెపరేటిస్టిక్ కోణంలో చూడకుండా పరిపూర్ణ కోణంలో చూడండి. ఆ ప్రక్రియ ప్రతి ఒక్కరి లోపల ఆ పరిపూర్ణతకు దారితీస్తుంది. కాబట్టి ధ్యానంని పరిపూర్ణంగా చూడండి, దాన్ని డివైడ్ చేసి చూడకండి. మెడిటేషన్ అనేది పరిపూర్ణం, ప్రతి మనిషిని పరిపూర్ణంగా తయారు చేసేదే టోటల్ మెడిటేషన్. ఓకే. మనుషులు డివైడ్ చేసినప్పుడు డివైడ్ అయిపోతారు, యూనిటీ అయినప్పుడు యూనిట్ లాగా ఉంటారు. అయితే చాలామంది ధ్యానం చేస్తే కాన్షియస్గా ఉంటారు. కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్, కాన్షియస్నెస్ అంటారు. అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి? కాన్షియస్నెస్ అంటే నువ్వు సహజంగా నీ పంచేంద్రియాలు సహజంగా పనిచేసే ఆ స్టేట్ని కాన్షియస్నెస్ అంటారు. పంచేంద్రియాలు సహజంగా పనిచేసే స్టేటా? కాన్షియస్నెస్ ఈజ్ అవేక్ అండ్ అవేర్. కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు 3 నవకాంతి. నేను ఇప్పుడు భౌతికంగా అలైవ్గా ఉంటా అంటే ప్రాణంతో నిండి ఉన్నట్టు. కొన్నిసార్లు మనం మాటలలో మనమే ఉండం. అవును, ఏదో మాట్లాడతా, అది మెకానికల్నెస్. కాన్షియస్నెస్ ఈజ్ నీలో ఉన్న శక్తి, ఎరుకతో ఉండడము, అవేక్గా ఉండటము, అలర్ట్గా ఉండడం. యూనివర్సల్ కాన్షియస్నెస్ అది అంటుంటారు, అదేంటి? అవును, అది సోర్స్. ఓకే, అది మూలం. కాన్షియస్నెస్ ఈజ్ క్రియేటివ్. ఓకే. నువ్వు నీ జీవితంలో సొల్యూషన్స్ ఎలా సృష్టించుకుంటావు,
నీ ఆలోచనలతోటి, నీ భావాలతోటి, నీ మాటలతోటి, నీ చేష్టలతోటి, నీ ఆత్మతోటి. ఓకే. ఇస్ క్రియేటివ్, సృష్టించే కళ. రైట్. అది చైతన్యం అంటే. చైతన్యం అంటే సృష్టించగల. కాన్షియస్నెస్ ఇస్ సెల్ఫ్ ఆర్గనైజింగ్. నీ శరీరము ఎప్పుడు కూడా తనను తను ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటుంది. అవునా కదా? యా. మళ్ళీ ఆ ఆర్గనైజింగ్ పవర్ నీ మనసులో ఉంది, నీ ఆత్మకు కూడా ఉంటుంది. ఈ సృష్టిలో ఉండేది ఆర్గనైజింగ్ పవర్. ఓకే. దాన్ని అర్థం చేసుకుంటమే చైతన్యం అంటే. కాన్షియస్నెస్ ఈజ్ బౌండ్లెస్, దానికి బౌండరీస్ ఉండవు. ఓకే. అది కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ ఈజ్ హార్మోనియస్. ప్రతి దగ్గర ఒక ఆర్డర్ ఉంటుంది. మీరు సృష్టిలో చూడండి, మీ శరీరాల్లో చూడండి, ఒక ఆర్డర్ ఉంటుంది. కరెక్ట్. ఒక పద్ధతి, ఆర్డర్, క్రమ పద్ధతి. ఆ ఆర్డరే కాన్షియస్నెస్. ధ్యానం చేస్తే నీ చైతన్యంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావు. నేను చైతన్యము అని నీకు అర్థమవుతుంది. ఓకే. నేను ఏంటి అంటే నేను చైతన్యము అని అర్థం. ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ నాట్ మైండ్ అన్నది ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. అప్పుడు నీకు ఆ చైతన్యం అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి అన్నది, నీ మూలం అన్నది నీకు అర్థమవుతుంది. ఓకే. దానికి ధ్యానం పాత్ర చాలా ఉందన్నమాట. ఈ భూమి మీద అందరికీ ఈ యొక్క అవగాహన రావాలి. అందుకోసమే దీపక్ చోప్రా గారు ఇంత అద్భుతమైన బుక్ టోటల్ మెడిటేషన్, స్ట్రెస్ ఫ్రీ లివింగ్ స్టార్ట్స్ హియర్ అని రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ఎపిసోడ్ ద్వారా మనకు స్ట్రెస్ ఫ్రీగా, కాన్షియస్గా, అవేర్గా ఎలా ఉండాలి, టోటల్ మెడిటేషన్ అంటే ఏంటి అని చెప్పి దీపక్ చోప్రా గారు అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని మనకు శ్రీనివాస్ రెడ్డి గారు అందించారు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు అందించినందుకు మీ తరపున, నా తరపున శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం సరికొత్త ఎపిసోడ్తో, సరికొత్త పుస్తకంతో, సరికొత్త జ్ఞానంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.